మీ సమస్య మాట్లాడతారు వచ్చి పిహెచ్సివి అండి. మాకు ఏప్రిల్ నెల 26వ తారీఖున ఏఎన్ఎం 3 గ్రేడ్ నుంచి ఎంపీహెచ్ఏ ఫీమేల్ ప్రమోషన్ కింద మా అందరికీ కూడా కౌన్సిలింగ్ చేశారండి. కౌన్సిలింగ్ చేసి ఇప్పుడు 40 రోజులు కావస్తుంది. ఇప్పటి వరకు కూడా మా ఆర్డర్స్ అనేది మా చేతికి ఇంతవరకు రాలేదు. దానివల్ల మాకు భయంగా ఉంది. ఎందుకంటే మాకు తూర్పుగోదావరి జిల్లాలు, అలాగే వెస్ట్ గోదావరి జిల్లా, మా కృష్ణా జిల్లా ఒక జోను. ఈ జోన్లో మాకు ఏప్రిల్ నెలలో 26న కౌన్సిలింగ్ ఇంతవరకు మా ఆర్డర్ చేతికి రాని కారణాన మేము ప్రమోషన్ ఛానల్లో వెనకబడిపోతాం. రేపు వాళ్ళకి అంటే జూన్ 4వ తారీఖున కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ కౌన్సిలింగ్ వచ్చినట్లయితే వాళ్ళు 670 నుంచి 700 మంది దాకా మా ముందుకు వస్తారు. మేమేమో మాకు కౌన్సిలింగ్ అయ్యి కూడా మాకు ఇంతవరకు ఆర్డర్ రాని కారణాన ఇప్పుడు మాకు ఈ నెలలో ఇస్తారు, వచ్చే నెల ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు అనేది ఆర్డర్ మీద క్లారిటీ లేదు. ఆ క్లారిటీ రాకపోవడం వల్ల మా ప్రమోషన్ ఛానల్ అంటే మేము ఎంపీహెచ్ఏ ఫీమేల్ నుండి ఎంపీహెచ్ఏ ఫీమేల్ సూపర్వైజర్ పోస్ట్ ఉంటుందండి. దానికి ప్రమోట్ అవ్వడానికి ఒక 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు వెనకబడిపోతాం. ఇంకా మేము జీవితాంతం ఏఎన్ఎంస్గానే మిగిలిపోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు నాకంటే 46-48 సంవత్సరాలు వచ్చేసింది. ఇంకొక 10 సంవత్సరాల్లో ఏఎన్ఎంగా రిటైర్ అయిపోవాల్సిన పరిస్థితి. ఇలా కాకుండా ఉండాలంటే మాకిప్పుడు జోన్లో అందరికన్నా ముందు కౌన్సిలింగ్ జరిపించారు కాబట్టి ప్రమోషన్ ఛానల్ కౌన్సిలింగ్ మా ఆర్డర్ మాకు ఇచ్చినట్టయితే మేము వాళ్ళకన్నా కొంచెం ముందుగా జాయిన్ అవుతాం. మాకు వచ్చే ప్రమోషన్స్ అనేవి మాకు ముందు ఉంటుంది. శాలరీ పరంగా 40 రోజుల నుండి నష్టపోయాము, సీనియారిటీ పోయింది. ఈ కారణాన మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నాం. మాకు మెంటల్ స్ట్రెస్ వచ్చేసి ఏ వర్క్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా ఉండటం లేదు. మేము చాలా నా ఒక్క బాధ కాదు, మా 270 మంది సిస్టర్స్ కూడా పడుతున్న వేదన ఇది. మేము ఈ రోజు నుంచి కాదండి, 2007 నుండి 2004 నుండి చేసిన అక్కయ్యలు చెల్లెలు అందరూ మాతో ఉన్నారు. మా అందరూ ఆవేదన ఏంటంటే మాకు కౌన్సిలింగ్ జరిపారు, మా ఆర్డర్ కాపీ మాకు ఇవ్వండి అంతే. ఇంకెన్ని ఆఫీసుల చుట్టూ తిరగాలి? కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే కలెక్టర్ గారు నాది కాదంటారు, నేను నోట్ రాశాను, మీ మేడం దగ్గరికి వెళ్ళండి అంటారు. మా మేడం మేము CFWకి వెళ్ళారండి అంటారు. మేము ఎవరి దగ్గర తేల్చుకోవాలి? మా ఆర్డర్ మా చేతికి ఇవ్వండి, మాకు ప్రమోషన్ ఛానల్ ఇప్పించండి. మీడియా ద్వారా అయినా సరే, మీరు పబ్లిక్ ద్వారా కానీ మా సర్వీసులు అందరూ మెచ్చినోళ్ళే. మేమందరం ఈ కరోనాలో మా ప్రాణాలు పనంగా పెట్టి వర్క్ చేసాం. ఇప్పుడు కూడా కరోనా వస్తుంది, ఇంకా అంతకు మించి పని చేస్తాం. మా అందరి మాట ఒకటే, మా ఆర్డర్ మా చేతికి ఇవ్వండి. మెరిట్ లిస్ట్ ప్రకారం ఒక లిస్ట్ తీశారండి. తర్వాత 6వ ప్రకారం మరొక లిస్ట్ తీశారండి. అధికారుల సమన్వయ లోపం వలన ఒకసారి మెరిట్ లిస్టులో కౌన్సిలింగ్ జరపడానికి ఎస్ఆర్లు కాల్ఫర్ చేసి మరలా ఆ లిస్ట్ కాదని చెప్పి 6వ ప్రకారం కౌన్సిలింగ్ జరపాలని మరలా లిస్టులు ప్రిపేర్ చేసి మరలా ఎస్ఆర్లు కాల్ఫర్ చేసి సర్టిఫికేట్లను వెరిఫికేషన్ చేసి అన్నీ బాగున్న తర్వాతనే ఏప్రిల్ 26వ తారీఖున మనకి కౌన్సిలింగ్ జరిపించారండి. ఏప్రిల్ 26వ తారీఖున జరిగిన కౌన్సిలింగ్కి ఎక్కడైనా కానీ కౌన్సిలింగ్ జరిగిన తర్వాత వెంటనే మాకు ఆర్డర్ కాపీ ఇవ్వడం జరుగుతుందని మేము సర్వీస్లోకి వచ్చి కొద్ది కాలం అయినప్పటికీ కూడా అన్ని చోట్ల కనుక్కున్నామండి. ఏమీ లేదు, కౌన్సిలింగ్ జరిగిన వెంటనే ఆర్డర్ కాపీ ఇస్తారన్నారండి. మాకు ఈ రోజు వరకు 39 రోజులు అయిందండి కౌన్సిలింగ్ జరిగి. ఈ రోజు వరకు మాకు ఆర్డర్ కాపీ ఇవ్వలేదండి. ఎందుకు ఇవ్వలేదు అని మేము అడిగినప్పుడు, అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమంది PM గారి ప్రోగ్రాంలో ఉన్నారు, దానివల్ల ఆలస్యమైంది, CM గారి ప్రోగ్రాంలో ఉన్నారు, దానివల్ల ఆలస్యమైంది, తర్వాత మీ సర్టిఫికేట్స్ ప్రాబ్లం ఉంది, దానివల్ల ఆలస్యమైంది, తర్వాత రోస్టే తప్పేశారు, దానివల్ల ఆలస్యమైందని ఇలా రకరకాల కారణాలు చెప్పి మాకు ఇప్పటి వరకు కౌన్సిలింగ్ జరిపిన ఆర్డర్ కాపీ మాకు ఇవ్వలేదండి. తీరా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే మీ ఎయిడ్సిందే తప్పన్నారు. సో అధికారి ఒక కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడేమో ఇది మెరిట్ ప్రకారం ఉండాలి, అన్ని జిల్లాల్లో మెరిట్ ప్రకారం జరిగిందంటారు. ఈవిడ దగ్గరకు వస్తేనో నాకు వచ్చిన కమిషనర్ CFW దగ్గర నుంచి వచ్చిన ఆర్డర్ ప్రకారం 6వ ప్రకారమే జరిగింది, నేను 6వ ప్రకారమే వేసాను, అది కలెక్టర్ గారు కూడా సబ్మిట్ చేశాను, అది ఆయన కూడా ఆమోదించారు కాబట్టి నేను కౌన్సిలింగ్ జరిపించాను అంటారు. ఇక్కడ అధికారుల వాళ్ళ సమన్వయ లోప వలన ఒక ఏఎన్ఎంగా మేము ప్రమోట్ అవ్వడానికి 40 రోజులు ఇప్పటివరకు వెయిట్ చేస్తున్నామండి. అదేమనంటే ఆలస్యమైన మీకు ఆర్డర్ కాపీ ఇస్తున్నాము కదా అని అంటున్నారండి. సరే, ఆలస్యమైన ఆర్డర్ కాపీ ఇస్తున్నారు, మేమేం ఊరికి ఇవ్వమనట్లేదు కదండి. మీరు మెరిట్ లిస్ట్లో నుంచి తీసి దానిలో మేము ఎలిజిబిలిటీ ఉంటేనే ఇస్తున్నారు, కానీ మాకేం పిలిచి ఏం ఊరికి ఇవ్వలే కదండి. అందరికీ ఇవ్వట్లేదుగా. మరి సచివాలయ వ్యవస్థలో ఈ దినం 5,000 మంది పైన ఉన్నారు, మరి వాళ్ళందరికీ లేదు. 270 మందికి మేము పైకి వచ్చాం,
మరి మా అందరికి కౌన్సిలింగ్ జరిపించారు.